వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. టాపిక్లకు హాట్ టాపిక్లకు వెళ్ళే ముందు మన ఛానల్ ప్రజా ఛానల్, ఉద్యమ ఛానల్, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి మరియు కామెంట్ కూడా చేయండి. ఇక మన ఉద్యమం త్వరలోనే స్టార్ట్ కాబోతుంది. మార్చి 3 నుండి మన జేఏసీ మొదటి రాష్ట్ర కమిటీ సమావేశం జరగబోతుంది. కాబట్టి ఈ ఉద్యమానికి ఆర్థిక సహకారం ఎంతో అవసరం. సో ఆర్థిక సహకారం అందించాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా ఆ దిశగా దక్షిణాది ఉద్యమంకు మీ వంతు సహకారం అందించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇక ఈరోజు టాపిక్లకు వస్తే 3 కమిషన్లు ఖాళీగా ఉన్నాయి. ఇవాళ ఈ కమిషన్స్ ఖాళీగా ఉండడం వల్ల మానవ హక్కుల కమిషను, సమాచార కమిషను, సమాచార హక్కు కమిషను, అలాగే లోకాయుక్త. సో ఈ 3 కమిషన్స్ ఎప్పటి నుండి కాలున్నాయి అంటే హెచ్ఆర్సి మానవ హక్కుల కమిషను 2023 డిసెంబర్ 23 ఖాళీ అయింది. అలాగే సమాచార కమిషనర్ అయితే ప్రధాన కమిషనర్ అయితే సెప్టెంబరు 2026 నుండి సెప్టెంబర్ 26 నుండి ఖాళీ ఉంది. అట్లాగే 10 మంది కమిషనర్ల గడువు ఫిబ్రవరి 26, 2023 నుండి ఖాళీ ఉంది. లోకాయుక్త మరియు ఉప లోకాయుక్త 2024 డిసెంబర్ 2023 నుండి ఖాళీ ఉన్నాయి. సో ఈ మూడిట్లలో ఇప్పటివరకు పెండింగ్ కేసులు ఎంత అంటే 29,816 కేసులు పెండింగ్లో ఉన్నాయి ఈ 3 శాఖల్లో కూడా. సో మానవ హక్కుల కమిషన్ ఒకప్పుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నప్పుడైతే కొంత బాగానే కదలిక వచ్చింది. తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు మానవ హక్కుల కమిషన్ ఉస్మానియా యూనివర్సిటీలో జోక్యం చేసుకుంది. అంతేకాకుండా ఆ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏదైతే విద్యార్థుల యొక్క మీద పోలీసుల లాఠీలు జరిగినప్పుడు కానీ, పోలీసులు ఓవరాక్షన్ చేసినప్పుడు కానీ, తెలంగాణ ఉద్యమంలో పోలీసులు ఓవరాక్షన్ చేసినప్పుడు తర్వాత బుల్లెట్లు తూటాలు పేల్చినప్పుడు కానీ, ఇంకా భాషవేలు ప్రయోగించినప్పుడు కానీ, ఇలా అట్లాగే మీడియా మీద దాడి చేసినప్పుడు కానీ, విద్యార్థుల మీద దాడులు చేసినప్పుడు కానీ, వీటన్నిటి మీద మానవ హక్కుల కమిషన్ చాలా కీలక భూమిక పోషించింది. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమానికి అండదండగా నిలబడింది మానవ హక్కుల కమిషన్, ముఖ్యంగా విద్యార్థి ఉద్యమానికి. ఉస్మానియా యూనివర్సిటీలో మానవ హక్కుల కమిషన్ అప్పుడు ఉస్మానియా ఇష్యూస్ అన్నిటి కూడా నన్నే మెంబర్గా మానవ హక్కుల కమిషన్లో మెంబర్గా వచ్చింది. ఆనాడు ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోలీస్ ఆఫీసర్గా ఉన్నారు, ఉస్మానియా యూనివర్సిటీ ఇన్ఛార్జిగా ఉండి వారు ఆ విధులు నిర్వహించడమే కాకుండా ఉస్మానియా ఉద్యమాన్ని అంతా కూడా కోఆర్డినేట్ చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. సో ఆ రోజే మొత్తం రాజకీయ నాయకులు ఎవరు కూడా విద్యార్థుల టెంట్ తీసుకురాలేని పరిస్థితులలో ఉంది. కానీ విద్యార్థులు మా పోలీసులతో నేను మాట్లాడి, ఒక మానవ హక్కుల కమిషన్ మెంబర్గా నేను మాట్లాడి మళ్ళీ టెంట్ తీసుకొచ్చి పీస్ఫుల్గా పోలీసులకు కానీ విద్యార్థులకు కానీ ఎక్కడ కూడా వాళ్ళ మధ్యలో ఘర్షణ వాతావరణం పూర్తి స్థాయిలో రాకుండా, యుద్ధ వాతావరణం రాకుండా, ఒక్క కిటికీ అద్దం కూడా పగలకుండా, లేదంటే ఒక్క ప్రాణం పోకుండా ఉస్మానియాలో మనం ఉద్యమాన్ని నడపగలిగినాం. కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, అది వాళ్ళ వ్యక్తిగతం. కానీ ఉస్మానియా తెలంగాణ ఉద్యమంలో ఎవరు చనిపోలేదు. ముఖ్యంగా అట్లాంటి చర్యలకు మేము తీసుకున్న కారణంగా మానవ హక్కుల కమిషను నన్ను అక్కడ మెంబర్గా ఉంచి ఉస్మానియా యూనివర్సిటీ ఇష్యూస్ అన్నింటినీ కోఆర్డినేట్ చేయడానికి నన్ను మెంబర్ చేయడం కారణంగా ఇటు పోలీసుల మధ్య అటు విద్యార్థుల మధ్య ఎలాంటి ఘర్షణ వాతావరణం జరిగినా దాన్ని చర్చల ద్వారా పరిష్కరించే విధంగా, అంతేకాకుండా ఆ యుద్ధ వాతావరణం రాకుండా, హింసాయుత వాతావరణం జరగకుండా, పోలీసుల మీద విద్యార్థులు రాలేయడం కానీ, వాళ్ళు తుపాకులతో అది రబ్బర్ బుల్లెట్లు పెంచడం కానీ, ఇవన్నీ కూడా జరిగిన క్రమం మనం చూసాం. సో ఆ క్రమంలో తెలంగాణ ఉద్యమంలో మానవ హక్కుల కమిషన్ అత్యంత కీలక భూమిక పోషించింది. కొన్ని వందల కేసులను పరిష్కరించగలిగింది. ఆ రకంగా చూసుకుంటే తర్వాత మళ్ళీ నిర్వీర్యం అయిపోయింది మానవ హక్కుల కమిషన్. ఎప్పుడైతే ఆ జమ్మూ కాశ్మీర్ జస్టిస్ను ఆయన తీసుకొచ్చి పెట్టారు మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా, అప్పటి నుండి పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. తర్వాత మానవ హక్కుల కమిషన్ జస్టిస్ చంద్రయ్య గారు వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి కమిషన్గా చైర్మన్గా జస్టిస్ చంద్రయ్య గారు వచ్చిన తర్వాత చాలా యాక్టివ్ అయింది. మళ్ళీ రాష్ట్రంలో 33 జిల్లాల్లో చంద్రయ్య గారు పర్యటన చేయడం, చాలా వేలాది సంఖ్యలో మానవ హక్కులకు రోజు జనాలు రావడము, ఆ సమస్యలు పరిష్కరించడము, ఆ రకంగా చంద్రయ్య గారు పదవీకాలం ఉన్నంత వరకు కూడా అది చాలా అద్భుతంగా ఒక రకంగా జరిగినట్టుగా మనం భావించాలి. ఇంకా మిగతా విషయాలకు వస్తే ఇక సమాచార కమిషనర్ కూడా మొత్తం రాష్ట్రంలో 33 జిల్లాలకు సంబంధించిన అన్ని ప్రభుత్వ విభాగాలకు సంబంధించి
అనేక విషయాలు సమాచార హక్కును కోల్పోతున్నారు గత అంటే 2022 నుండి కూడా. అంటే వాళ్ళకి సరి అయిన సమాచారం ఇవ్వలే కారణంగా, కమిషనర్లు లేని కారణంగా, చీఫ్ కమిషనర్ లేని కారణంగా ఇవాళ పూర్తి వేలాది సంఖ్యలో కేసులు పెండింగ్ ఉండడమే కాకుండా అప్పీల్స్ పోవడం కూడా కుదరట్లేదు. మళ్ళీ పోయినా అక్కడ రెస్పాన్స్ ఇచ్చేటోళ్ళు లేరు. ఎందుకంటే ఈ కమిషనర్స్ మరియు చీఫ్ కమిషనర్ ఆదేశాలు ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది కాబట్టి అది లేని కారణంగా కేవలం అధికారులతో మాత్రమే సమస్యలు పరిష్కారం కావు. సో కాబట్టి ఆ సమాచార కమిషనరు, చీఫ్ కమిషనర్ మరియు 10 మంది కమిషనర్ల నియామకం కూడా ఇంతవరకు జరగలేదు. అట్లాగే మానవ హక్కుల కమిషను ఒక చైర్మన్ ప్లస్ 2 మెంబర్లు వాళ్ళ నియామకం కూడా జరగలేదు. అంతేకాకుండా ఇంకా లోకాయుక్త ఉద్యోగులకు సంబంధించిన ఏవైతే అవినీతి కేసులు ఉన్నాయో ఆ అవినీతి కేసులకు సంబంధించి కూడా వీళ్ళు బాగా కీలకంగా ఆ కేసులన్నీ కూడా అక్కడ చూస్తారు కాబట్టి ఆ కేసులకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి. సో ఆ పరిష్కారం కావడం లేదు. చాలామంది ఇలా అవినీతి సమస్యలు కానీ, ప్రమోషన్స్ కానీ, సో వాళ్ళకు సంబంధించిన ఇంకా ఇబ్బందులు, ఉద్యోగులకు సంబంధించిన ఇబ్బందులన్నీ కూడా లోకాయుక్తలో ఉప లోకాయుక్తలో ఇలా నిర్ణయాలు జరిగేవి. కానీ అవన్నీ కూడా అక్కడ పెండింగ్లో, వేలాది సంఖ్యలో పెండింగ్లో ఉన్నాయి. సో ఈ రకంగా చూసుకుంటే ఇప్పుడు ఒక ముఖ్యంగా కమిషన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చిందే ప్రతి పౌరునికి ఈ రాష్ట్రంలో ఆ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏ రకంగా ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి, ప్రభుత్వం సరైన విషయాన్ని సరిగా పనిచేస్తుందా లేదా, ఏ విభాగంలో ఎంత అవినీతి జరుగుతుంది, ఏ రకంగా అంటే ఎన్ని రకాల అవినీతులు జరుగుతున్నాయి, ఏ రకంగా డిలే జరుగుతుంది, ఏ రకంగా ప్రజలకు సంబంధించిన, పౌరులకు సంబంధించిన సేవలు నడుస్తున్నాయి, వాటికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత. ఈవెన్ ప్రధానమంత్రికి చదివి అంటే సెంట్రల్ అయితే ప్రధానమంత్రి చదువు గురించి కూడా మనం చూసాము. అది కూడా కేసుకు సంబంధించిన వివరాలు. ఈవెన్ మహాత్మా గాంధీకి మహాత్మాని బిరుదు ఇచ్చిందా ప్రభుత్వం, ఇవ్వలేదన్న అంశం కూడా ఆ సెంట్రల్ కమిషన్ ఏదైతే ఉందో అనేక అంశాల మీద చర్చ ఇవాళ కమిషన్ ద్వారా, సమాచార కమిషన్ ద్వారా జరిగింది. ఈ రాష్ట్రంలో కూడా, తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక విషయాల పట్ల కమిషన్ ఇప్పుడు, ఎందుకంటే యాక్టివిస్టులు అంతా కూడా పాపం వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. ఎవరైతే ఆర్టీఐ యాక్టివిస్టులు ఉన్నారో వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆర్టీఐ యాక్ట్ తెచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఆర్టీఐ యాక్ట్ తెచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇవాళ ఇంకా మరి ఈ కమిషనర్ను, చీఫ్ కమిషనర్ నియమించట్లేదు అర్థం కాని పరిస్థితి. ఇవాళ చాలా రాష్ట్రాలలో ఉన్నది, కేవలం 3-4 రాష్ట్రాలు మాత్రమే నింపలేదు. మరి అన్ని రాష్ట్రాలలో కమిషనర్స్ ఉన్నప్పుడు మరి తెలంగాణలో ముఖ్యంగా కాంగ్రెస్ తెచ్చిన ఆ చట్టానికి సంబంధించిన అంశమే ఇంకా ఎందుకు వాళ్ళు పరిష్కరించలేకపోతున్నారు, ఎందుకు నియమించలేకపోతున్నారు అనే విషయాన్ని మనం చాలా స్పష్టంగా గమనించాల్సి వస్తుంది. అంతేకాకుండా ఇవాళ లోకాయుక్త ఉప లోకాయుక్త విషయానికి వస్తే కూడా ఇవాళ ఆ విషయాలలో మనకు బీజేపీ కూడా కీలకంగా వివరించింది. వాటిల్లో కూడా చీఫ్ లోకాయుక్త ఉప లోకాయుక్తకు సంబంధించి కూడా చాలా కేసెస్లో కూడా ఇలా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొంత ట్రాన్స్పరెన్సీ వచ్చిందనే దాన్ని కొంత టాక్ వినిపించింది వీటి ద్వారా. సో కాబట్టి లోకాయుక్త ఉపలోకాయుక్త రాష్ట్ర స్థాయిలో అలాగే ఓంబుడ్స్మన్ కూడా పెట్టుకునే ఆస్కారం ఉంది. వివిధ శాఖలలో ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, అవినీతి జరుగుతుందో ఆ ఓంబుడ్స్మన్ కూడా పెట్టుకోవడానికి, ఆదేశాలు జారీ చేయడానికి ఇలా లోకాయుక్త ఉపలోకాయుక్త అధికారులు ఉన్నాయి. సో అంతేకాకుండా ఇవాళ అట్లాంటి విధానాలు ఏవైతే ఉన్నాయో ప్రతి డిపార్ట్మెంట్లో అవినీతికి ఇవాళ అడ్డుకట్ట వేయడానికి లోకాయుక్త పాత్ర చాలా కీలకము. సో అదే అసలు పని చేయకపోతే ఇంకా అవినీతిని కంట్రోల్ చేయడానికి ఒక్క ఏసీపీ ఎక్కడ పనికి వస్తుంది? ఒకవేళ ఆ కేసులు ఉంటే ఆ కేసులు కోర్టులోకి పరిమితం అవుతాయి. కానీ ఇంకా డిపార్ట్మెంట్ వైజ్గా జరుగుతున్న ఇంకా అనేక ప్రమోషన్స్ విషయంలో కావచ్చు, ఇంకా మిగతా అన్ని విషయాలలో కూడా ఇలా పెండింగ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. కాబట్టి వాటిని తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉంది. మానవ హక్కుల ఇష్యూస్ కానీ, హక్కుల ఉల్లంఘన కానీ, ఎందుకంటే రాజ్యాంగము ఏ ప్రాథమిక హక్కుల్లో మానవ హక్కులను చూస్తుంది కాబట్టి ఈ మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే చాలా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అవన్నీ కూడా ఫైల్స్ అన్నీ కూడా ఇవాళ పెండింగ్లో ఉన్న ఫైల్స్ ఇన్ని వేల ఫైల్స్ అంటే దగ్గర ఎంత అంటే 29,000 అంటే 30,000 ఫైల్స్ కూడా ఇవాళ పెండింగ్లో ఉన్నాయి. ఇలా 230 మంది ఉద్యోగులు వీటిలో పనిచేస్తున్నారు. మరి ఈ ఉద్యోగులు ఆర్డర్స్ కోసం, అంటే ఇవి కమిషన్స్ వస్తే, చైర్మన్ మెంబర్లు వస్తే, వాళ్ళ ఆర్డర్స్ వస్తే వాళ్ళు రేపు వర్క్ చేయడానికి వీలవుతుంది. వీళ్ళు కూడా పని లేకుండా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి పని కల్పించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. తక్షణమే ప్రభుత్వము జోక్యం చేసుకొని ఇమీడియట్లీ ఈ 3 కమిషన్స్ను వెంటనే ఫిలప్ చేసేసి ప్రజలకు
సమాచారాన్ని అందుబాటులో ఉంచడమే కాకుండా మానవ హక్కుల పరిరక్షణ మరియు అవినీతిని నిరోధక శాఖ అయిన లోకాయుక్తకు తక్షణమే కమిషన్ చైర్మన్లను మెంబర్లను ఇలా నియమించి లోకాయుక్త ఉపలోకాయుక్తను నియమించి ప్రజలకు హక్కులను కాపాడి ప్రజలకు ప్రభుత్వ సేవలు సర్వీసెస్ను తక్షణమే అందుబాటులో తెచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉంది. D6 అండ్ D జాబ్. జై భీమ్, జై పూలే, జై పెరియార్.